బైబిల్ గ్రంథంలో बाइबल ग्रंथ से మొదటి యోహాను 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. पहला यूहन्ना 4 को पढ़ लेंगे. 4 చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. हे बालकों, तुम परमेश्वर के हो और तुमने उन पर जय पाए हैं, क्योंकि जो तुम में है वो उससे जो संसार में से भी बड़ा है. బైబిల్ గ్రంథంలో ఈ మాట సెలవివ్వబడింది. ఏంటనంటే बाइबल के वचन में ये बोलना रहा है कि లోకంలో ఉన్నవాని కంటే जो लोक में रहने वाले हैं, నీలో ఉన్నవాడు जो तुम पे है, గొప్పవాడు. सबसे अधिक बंद है. అయితే దేవునికి స్తోత్రం, చిన్న పిల్లలలో ఎవరైతే ఉంటారో तो प्रभु का स्तुति जो बच्चों पे रहते हैं, అదే విధంగా పెద్దవారిలో కూడా ఆయన ఉంటాడు. वैसे ही बड़े लोगों पे भी वो रहता है. ఎప్పుడైతే యేసు ప్రభు మనలో ఉంటాడో कब परमेश्वर अपन पे रहता है, మనము లోకాన్ని జయించగలం. अपन ये लोग को जय कर सकते हैं. కాబట్టి దేవునికి స్తోత్రం. तो प्रभु की स्तुति हो. అయితే సైతానుడు जो शैतान है శక్తిమంతుడు, वो बहुत शक्तिमान है, కానీ लेकिन యేసు ప్రభు నీలో ఉంటే प्रभु यीशु मसीह तेरे पास हो तो మనకు దిగులు ఉండదు, अपने को कुछ भी डर नहीं మనకు रहेगा. భయం ఉండదు. अपन को डर नहीं మనము रहेगा. వాన్ని జయించగలం. अपन उसको जय कर सकते हैं. యేసు ప్రభుల వారు ఉంటేనే తప్ప మనము జయించలేం. अपन को परमेश्वर नहीं है तो अपन उसको नहीं हरा सकते हैं. కాబట్టి దేవునికి స్తోత్రం. तो प्रभु की स्तुति हो. మన అంశ ప్రకారము अपना वचन का प्रकार సాతానుడు శక్తిమంతుడు అని ఎన్నడను అనను. सातान शक्तिमान है बोल के मैं कभी भी नहीं कहूंगा. అనగా యేసే శక్తిమంతుడు. तो प्रभु यीशु मसीह ही शक्तिमान है. కాబట్టి దేవునికి స్తోత్రం. तो प्रभु की स्तुति हो. వింటున్న మీ అందరికి కూడా जो सुन रहे अभी ఈ ये सारे మాటలు लोग, తెలియజేస్తున్నాను. ये वचन में आपको ఏంటంటే क्या बोल गए कि మీలో ఉన్నవాడు जो तुम पे है లోకంలో ఉన్న సాతాను కంటే గొప్పవాడు యేసు. वो दुष्टि से भी बहुत शक्तिमान बनते हैं अपना यीशु मसीह. హల్లెలూయా. हालेलुया. కాబట్టి దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనాలని మనము చదువుకుందాం. रोमियो 8 चैप्टर 37 वर्स को अपन पढ़ लेंगे. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. परंतु इन सब बातों में हम उसके द्वारा जिसने हमसे प्रेम किया है जय जीवित से भी बढ़कर है. చూడండి, మనము విజయము పొందుకుంటూ ఉన్నాం. ఎందువల్ల, ఎవరి వల్ల అంటే మనకు ఇచ్చిన యేసయ్య రక్షణ వల్ల. अपन विजय पा रहे हैं जो रक्षण अपन को यीशु मसीह परमेश्वर दे रहा है. కాబట్టి ఎవరైనా సరే యేసు ప్రభును నమ్మినట్లయితే कोई भी प्रभु यीशु मसीह को मान लेगा వారు విజయాన్ని సాధించగలరు. वो హల్లెలూయా. विजय को प्राप्त सकते हैं. కాబట్టి हालेलुया. నీవు ఏ మతస్థుడైనా సరే, ఏ కులస్థుడైనా సరే, ప్రభువు నీలో ఉన్నట్లయితే నీకు విజయాన్ని దేవుడు కలగజేస్తాడు. मगर अब कोई भी हो लेकिन परमेश्वर यीशु मसीह आप सभी को विजय देगा. అందుకే దేవుని మాటలు ఏం సెలవిస్తున్నాయంటే, इसलिए प्रभु का वचन क्या सलव दे रहा है कि నేను ఓడిపోయినను मैं हार गया तो भी, అని ఎన్నడను అనను. मैं हार गया बोल के मैं कभी भी नहीं कहूंगा. నేను ఓడిపోయానని ఎన్నడూ అనను. मैं हार गया बोल के कभी भी नहीं कहूंगा. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు నీలో ఉంటాడో నీవు ఓడిపోయే ఆస్కారమే ఉండదు. प्रिय पुत्र, कभी तुम्हारे ऊपर प्रभु यीशु मसीह रहेगा, अब कभी भी नहीं हारेंगे. కనుక నీవు ఎల్లప్పుడూ యేసయ్యను కలిగి ఉండాలి. कभी कभी भी तुम प्रिय प्रभु यीशु मसीह को मान लेना है. నీకు రోగం వచ్చినా, तुमको कुछ तो भी व्याधि आया तो, నీకు బాధ కలిగినా, तुमको कुछ तो भी दुख आया तो, నీకు నింద వచ్చినా, तुमको निंदा की पर आया तो, నీకు ఎలాంటి అపాయం సంభవించినా तुमको कुछ भी अपाय संभवित हो నిన్ను तो రక్షించేవాడు యేసు. तुरको चुराने वाला प्रभु यीशु मसीह నీకు है. విజయాన్ని ఇచ్చేవాడు యేసు. तुरको जय देने वाला है यीशु है. కాబట్టి నీవు దిగులు చెందక कुछ भी चिंता ना करके నీ భారము तुम्हारा भार पूरा ఆ యెహోవా మీద మోపుము. प्रभु यीशु मसीह पर डाल लेना है. ఆయనే నిన్ను కాపాడుతాడు. प्रभु यीशु मसीह तेरे को रक्षण देगा. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 30వ వచనం. पहला कुरिन्थियों 1:30। అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు అందున్నారు. ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. परंतु उसके ओर से तुम महिमा यीशु में है। కాబట్టి మనమందరము యేసుక్రీస్తునందు ఎలా ఉన్నాము? हम सब प्रभु यीशु मसीह में कैसा है, మనం ఎలా కలిగాము हम कैसा जीवित रहे हैं, అంటే बोले तो మన పాపాల నిమిత్తమై अपने पाप के निमित्त ఆ పరమదేవుడు वो परमेश्वर మన కొరకు अपने लिए ఆ శిలువలో वो क्रूस पर రక్తాన్ని కార్చాడు. लहू बहाया है। కాబట్టి దేవునికి స్తోత్రం. तो प्रिय प्यारे पुत्र, దేవుని బిడ్డలారా, నా కొరకే కాదు మీ కొరకు కూడా కార్చాడు. देव उनके बच्चे सिर्फ मेरे लिए ही नहीं आपके लिए भी लहू बहाया ఈ है। రోజున దేవుడు అదే మాటలను మాట్లాడుతున్నాడు. आज का दिन प्रभु ये वचन दे रहा है, నీకు జ్ఞానము కొదువుగా ఉన్నను, क्या तुमको ज्ञान नहीं है? దేవుణ్ణి అడుగు, ఆయన జ్ఞానము నీకు ఇస్తాడు. प्रभु को पूछो, वो ज्ञान देगा तेरे को। అందుకే అపోజిట్ అయిన పౌలు इसलिए अपोस्तल पौल सेलव दे रहा है कि ఆయన ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు. ये वचन बोल रहा है, ఏమన్నాడంటే, क्या बोल रहे నాకు मुझे జ్ఞానము కొరతగా ఉండినను ज्ञान नहीं है तो भी అని ఎన్నడును నేను అనను. वो कभी भी मैं नहीं कहूंगा। నాకు జ్ఞానము కొదువుగా ఉన్నదని मेरे को ज्ञान नहीं है बोल के मैं कभी भी నేను नहीं ఎన్నడు कहूँ, అనను. मैं कभी भी नहीं నిజమే कहूंगा। దేవుని బిడ్డలారా, చాలా మందికి జ్ఞానం లేదు. प्रिय पुत्र, बहुत सारे लोगों को ज्ञान नहीं है। ఎప్పుడు నీవు జ్ఞానవంతుడు అవుతావు? कभी तुम ज्ञानवंत रहोगे, ఎప్పుడు నీవు జ్ఞానవంతురాలు అవుతావు कभी तुम ज्ञानवंत रहोगे। అంటే बोले तो యేసు ప్రభును కలిగితే, प्रभु यीशु मसीह को तुम पाए तो, యేసు ప్రభు యొక్క వాక్యాన్ని వింటే यीशु प्रभु का वचन तुम सुने तो నీకు జ్ఞానం వస్తుంది. आपको ज्ञान आएगा। కాబట్టి इसीलिए నీవు దేవుణ్ణి జ్ఞానాన్ని అడుగు. आपको भगवान को ज्ञान पूछना నమ్మిన होगा। వాడవైన నీవు, जो आप विश्वास कर रहे నాకు हैं జ్ఞానం లేదు, मुझे ज्ञान नहीं है, నాకు జ్ఞానం కొద్దిగా ఉంది मुझे ज्ञान बहुत कम అని है, నీవు అనకు. ऐसा मत समझो। నీకు కొదువుగా ఉన్నప్పుడు దేవుణ్ణి అడుగు, आपको कुछ नहीं है तो ఆయన ज्ञान నీకు జ్ఞానం ఇస్తాడు. प्रभु यीशु मसीह तेरे को ज्ञान देगा। కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. प्रभु यीशु को स्तुति हो। దేవుడు ఈ మాటలను అందరికీ తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. प्रभु यीशु मसीह ये वचन सब ग्रहों को बोल रहा है। యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. యెషయా 53:5। మన అతిక్రమణ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, परंतु वह हमारे ही अपराधों के कारण घायल किया गया है, वो हमारे धर्म के कामों को कुचला गया है, हमारे ही संतान के लिए उस पर तड़ना पड़ गई है। ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది. प्रभु का वचन ऐसा सेलव दे रहा है, అతడు తృణీకరింపబడినను वो लोग से निकल गया है कि ఆయన మనుషుల వలన वो मनुष्य के द्वारा విసర్జింపబడిన వాడును, वो निकाल दिया है कि వ్యసనాకాంతుడుగాను, घायल हुआ है कि వ్యాధిని అనుభవించువాడుగాను, वो पूरे धर्म को उठा लिया है, మనుషులు చూడనొల్లని వాడుగాను कुचला गया है, ఆయన ఉండెను. वो रहा है। అతడు वो తృణీకరింపబడిన వాడు वो धर्म के कारण के, గనుక इसलिए మనము अपन అతన్ని उसको ఎన్నిక చేయలేకపోతిమి. अपन अंगीकार स्वीकार नहीं कर చూడండి, पाए। దేవుడు మన కొరకు ఎంత భయంకరమైన శ్రమను అనుభవించాడో ఈ 3వ వచనంలో చూస్తున్నాం. देखो, प्रभु यीशु मसीह अपने लिए बहुत सा घायल ఆయన पाया है। ఏమయ్యాడట? वो क्या हुआ कहते, తృణీకరింపబడ్డాడు. निकाल दिया कहते, చూడండి, చూడనొల్లని వాడుగా అయ్యాడు. कुचला गया हमारे ఆ यीशु శిలువ మీద బ్రేలాడుతూ యేసు ప్రభుల వారు वो क्रूस पर लटका के हुए अपने यीशु मसीह భయంకరమైన మనుషులు చూడలేకపోయారైనని. बहुत भयंकर से जैसा भी मनुष्य नहीं देख ఎందుకు पाए। అనంటే क्यों बोले तो ఆయన वो ఒక ఎర్రని చర్మపు ముద్దగా వ్రేలాడుతున్నాడు. एक लाल खून बहाए जैसा डर रहा है। కాబట్టి దేవుని బిడ్డలారా, तो अपने परमेश्वर यीशु मसीह, మనము ఎంత వ్యసన పడ్డా,
अपन कितना भी व्यसन करे तो भी మన వ్యసనాలను ఆయన సహిస్తాడు. वो अपने को पूछेगा। మనకు ఎంత నింద వచ్చినా अपन को कितना ఆ निंदा आया भी నిందను ఆయన భరిస్తాడు. वो निंदा को वो प्रभु यीशु मसीह भरेगा। అందుకే దేవుడు అంటున్నాడు, మన అతిక్రమ క్రియలను బట్టి इसलिए प्रभु बोल रहे हैं कि ఆయన గాయపరచబడ్డాడు. जो क्रिया तुम करे उसके लिए प्रभु ने खून మన बहाया है। దోషములను బట్టి अपने दोष के कारण నలగగొట్టబడ్డాడు. उसको हिंसा करा दिया है। కనుక దేవునికి స్తోత్రం. మరి మన సమాధానార్థమైన శిక్ష अपने को समाधान करने का शिक्षा అతని మీద పడెను. उसके ऊपर गिर गया है। అతడు పొందిన దెబ్బల చేత जो घायल उसने पाया है మ్, మనము స్వస్థత పొందుతూ ఉన్నాం. अपने को स्वस्थता आ गया है। కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజు నీవు రోగివై ఉన్నావా? जो अपने परमेश्वर बोल रहा है कि आप దేవుని रोगी యొక్క हो, హస్తం నీ దగ్గరికి వస్తుంది. प्रभु का रक्षण तुम्हारे ऊपर आ रहा है। హల్లెలూయా. हालेलुया। నీవు నీ యొక్క యేసు ప్రభువారి మీద तुम्हारे प्रिय परमेश्वर यीशु मसीह के ऊपर ఆధారపడు. आदर कर, ఆయన అడుగు, उसको पूछ నన్ను స్వస్థపరచు, मुझे स्वस्थता करिए, నా రోగం నుంచి విడుదల నివ్వు, मेरा रोग को विడుదల दे, నీ గాయపడిన హస్తాన్ని నాపై ఉంచు. जो मुझे घायल कर रहा है उससे स्वस्थता दे। నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేస్తావో तू कब ऐसा प्रार्थना करेगा దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. प्रभु यीशु मसीह तुझे स्वस्थता देगा। కాబట్టి దేవుని బిడ్డలారా, इसीलिए प्रभु प्रिय परमेश्वर, ఎంతమంది అయితే వింటూ ఉన్నారో, कितने लोग ये इसको सुन रहे हैं, ఎంతమందికి ఈ తెలుగు అర్థం అవ్వడం లేదో, किस जने को ये तेलुगु भाषा समझ में नहीं आ रहा है, అందుకొరకు इसीलिए మీ కొరకు आपके लिए ఈ హిందీలో ये हिंदी का చెప్పడం జరుగుతూ ఉంది. बोलने का वचन आया है। కాబట్టి మీరు అదృష్టవంతులు. आप तो बहुत धन्य है। ఇప్పుడు మీరు ట్రాన్స్లేషన్ చేయించుకునే అవసరం లేదు. अब ये ट्रांसलेट करने का जरूरत नहीं है। చక్కగా మీరు దేవుని వాక్యం వినొచ్చు. अच्छे से आप प्रभु का वचन सुन सकते हो। కాబట్టి దేవునికి స్తోత్రం. प्रभु की स्तुति हो। అతడు పొందిన దెబ్బల చేత, जो परमेश्वर जो అతడు घायल అనగా हुआ है, యేసుక్రీస్తు ప్రభు, अतर मतलब अपने प्रभु प्रिय यीशु मसीह, మనకు స్వస్థత ఆయన నుండి కలుగుతూ ఉంది. अपने को स्वस्थता उसके द्वारा आ रहा है। నీకు ఏ నొప్పి వచ్చినా, जो भी दर्द आपको हो, తలనొప్పే గాని, सर का दर्द है కడుపు तो, నొప్పే గాని, पेट का दर्द है तो, కాళ్ళ నొప్పులే గాని, पाँव का दर्द है तो, ఏ నొప్పులున్నా కూడా कौन सा तो भी दर्द से దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. प्रभु यीशु मसीह आपको स्वस्थता ఆయన देगा। ఎక్కడో లేడు, वो किधर भी నీకు नहीं है, దగ్గరే ఉన్నాడు. तुमको समीप में है। నీవు అడుగు, तू पूछ, నీకు ఇస్తాడు. आपको दे देगा। కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ రోజున మరి దేవుడు అంటున్నాడు, प्रभु यीशु నేను- मसीह आप सभी को बोल रहा है, నేను రోగిని అని मैं रोगी बोल के तू ఎన్నడు అనను. कभी भी नहीं कहूंगा। హల్లెలూయా. ఈ हालेलुया। రోజు నీవు అంటున్నావేమో, అమ్మా నాకు బాధ అవుతుంది, क्या आप तुम कह रहे हो అమ్మా ఈ రోగంతో నేను భరించలేను, मुझे ये बाधा है, నేను బ్రతుకుతానో చనిపోతానో. मैं जिंदा रहूंगा कि नहीं। లేదు ప్రియ కుమారుడా, కుమారి, प्रिय पुत्र और पुत्रियों, ఈ రోజు దేవుడు आज प्रभु यीशु मसीह నిన్ను బాగు చేయడానికి आपको स्वस्थता నీ करने के దగ్గరికి लिए వస్తూ ఉన్నాడు. तुम्हारे पास आ रहा విశ్వాసం है। ఉంచు. विश्वास कर, నీ విశ్వాసము तुम्हारा నిన్ను विश्वास ही స్వస్థపరుస్తుంది. तेरे को स्वस्थता देगा। దేవుడు స్వస్థనిచ్చే దేవుడు. प्रभु यीशु मसीह स्वस्थता నీవు देने वाला ఎక్కడైనా है। విను. तू किधर भी सुन, ఈ యొక్క आज का दिन ఈ యూట్యూబ్ ఛానల్ ये YouTube चैनल చూసిన पे వారందరికీ స్వస్థత కలుగును గాక. जो भी देख रहे हैं, सभी को स्वस्थता कलगुना। దేవుడు నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. सभी तुम्हारा प्रति నీవు अवसर ఎలాంటి को- ఇబ్బందుల్లో ఉన్నా जो भी अंधकार में तुम हो, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. प्रभु यीशु मसीह तुझे स्वस्थता देगा। అందుకే బైబిల్లో इसीलिए प्रभु के దేవుని वचन पे వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది, प्रभु का वचन सुन रहा నేను है, బంధకాలలో ఉన్నను मैं बंधकार में है तो भी అని నేను అనను. मैं कभी भी नहीं कहूंगा। నేను బంధకాలలో ఉన్నను मैं बंधकार में है तो भी అని నేను ఎన్నడూను అనను. कभी भी नहीं ఈ कहूंगा। రోజు నీవు అంటున్నావా, आज क्या तुम बोल रहे నేను हो బంధకాలలో ఉన్నాను, मैं बंधकार में है నాకు बोल के విడిపించేవారు లేరు, मुझे छुड़ाने वाले कोई నాకు नहीं, సహాయం చేసేవారు లేరు. मुझे सहायता करने ఈరోజు वाले యేసయ్య कोई ఉన్నాడు. नहीं। आज प्रभु यीशु मसीह యేసు है। ప్రభుల వారు నీకు సహాయం చేస్తాడు. प्रभु यीशु मसीह आपको నీ सहायता సంకెళ్ళను करेगा, విడగొడతాడు. तुम्हारे संकल से अभी छुटकारा देगा। కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. प्रभु यीशु मसीह को దేవుని स्तुति हो। బిడ్డలారా, ఉదయ కాలమున నేను చెప్పాను, प्रभु यीशु मसीह की स्तुति है। उदय काल समय పౌలు हमने శీలలు చెరసాలలో ఉన్నారు. पौलू और सीला 6 साल पे थे, అప్పుడు जब వాళ్ళు యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నందుకు చెరసాలకు వెళ్ళారు. प्रभु यीशु मसीह ही सही भगवान है बोल के उसको 6 साल पे डाया गया है। వాళ్ళు ఏదో ఎవరినో చంపలేదు,
वो किसको भी नहीं हराया है, ఎవరిని తిట్టలేదు, किसको भी कुछ नहीं कहे, ఎవరిని దూషించలేదు. किसको भी कोई दूषण नहीं करे, కేవలము యేసుక్రీస్తు నిజమైన దేవుడు నమ్ముకోండి అని చెప్పారు. सिर्फ प्रभु यीशु को मान लो बोल के कहे हैं। ఆ రోజుల్లో ప్రభుత్వపు వారు वो दिनों पे యెహోవా దేవుడే దేవుడు తప్ప यहोवा भगवान ही भगवान है बोल के, ఈ యేసుక్రీస్తు దేవుడు కాదు, ये यीशु मसीह अपना भगवान नहीं है बोल के बोल रहे थे। ఆయన గురించి उसके ऊपर ఈ పౌలు శీలలు ప్రకటిస్తున్నందుకు ये पौल और सीलन जो प्रचट कर रहे हैं, వారిరువురిని తీసుకువెళ్ళి वो दोनों को लेकर బందిఖానలో వేస్తారు, बंदी पे डाल दिए हैं। అనగా చెరసాలలో వేస్తారు. వాళ్ళు రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు. उसको रात पूरा प्रार्थना यीशु मसीह को किए हैं సంఘమంతా కూడా ప్రార్థన చేస్తూ ఉంది. और प्रभु का संग पूरा प्रभु को स्तुति कर रहे थे। దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, प्रभु की स्तुति हो, प्रभु के पुत्रियों। దేవుడు यीशु मसीह ఆ అర్ధరాత్రి చేసే ప్రార్థన విన్నాడు. वो रात को कि ऐसो प्रार्थना सुन लिया है। నీవు అనుకోవచ్చు, రాత్రిలో చేసే ప్రార్థన దేవుడు వింటాడా? आप बोल सकते कि क्या रात में करे सो प्रार्थना भगवान सुनेगा? దేవుడు నిద్రపోతాడేమో, भगवान सो रहा होगा, నా ప్రార్థన వింటాడా? मेरा प्रार्थना क्या उन्हें सुनेगा? దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు నిద్రపోయే దేవుడు కాదు. अपना परमेश्वर यीशु सो जाने वाला नहीं है। ఆయన 24 గంటలు మేలుకోతోనే ఉంటాడు. वो कभी भी अपने को देखता ही रहेगा। నిన్ను కాపాడేవాడు కునుకడు, आपको बचाने वाला कभी भी नहीं सोएगा। నిన్ను కాపాడేవాడు నిద్రపోడు. आपको रक्षण देने वाला कभी भी नहीं सोएगा। ఆయన ఆ అర్ధరాత్రి వేళ పౌలు శీలులు చేస్తున్న ప్రార్థనను విన్నాడు. वो रात को पौल और सील करने का प्रार्थना प्रभु यीशु ने सुना है। వాళ్ళను సంకెళ్లతో కట్టివేశారు, జైల్లో ఉంచారు, కాళ్ళకు సంకెళ్ళు వేశారు. వాళ్ళు ఎక్కడికి పరిగెత్తుకొని పోలేరు. కేవలము వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. वो किधर भी नहीं भागे, कितना भी हिंस करे तो भी वो सिर्फ प्रभु यीशु के स्तुति कर रहे थे। కాబట్టి ఈరోజు నీకు అప్పు అనే సంకెళ్ళు ఉన్నాయేమో, కాబట్టి फिर आपको किसका तो भी श्रमा हो, క్యాన్సర్ అనే సమస్య ఉన్నదేమో, कैंसर का प्रॉब्लम आपको हो, భార్యాభర్తల మధ్యలో సమస్య ఉందేమో, कि आप दोनों के बीच से कुछ तो भी समस्या हो। ఎన్ని రకాలైన సమస్యలు సంకెళ్ళు మీకు వేయబడ్డాయో, कितना भी विपत्ति आपके ऊपर आया हो तो भी ఈ రోజున పౌలు శీలల వలె నీవు ప్రార్థన చేయి. आज का दिन तू पौलुस सीला वाले प्रार्थना कर। ప్రార్థనలో ఎలాంటి శక్తి ఉందో నేను చెప్తాను. प्रार्थना पे तू बहुत सारे शक्ति पाएगा। వాళ్ళు అర్ధరాత్రి వేళ ప్రార్థన చేస్తున్నారు. वो अंधकार के टाइम प्रार्थना कर रहे हैं। సంఘస్థులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. पूरे लोग प्रार्थना से कर रहे हैं। దేవుని యొక్క శక్తి प्रभु यीशु मसीह का शक्ति చెరసాల లోపలికి దిగింది. దిగి ఆ చెరసాల మట్టుకు భూమి అదరడం ప్రారంభించింది. హల్లెలూయా. ఆ భూమి అదురుతా ఉన్నది. వేరే పక్కల ఎక్కడ అదురుతలేదు, ఓన్లీ చెరసాల మధ్య భూకంపం వచ్చేసింది. ఆ భూకంపం వల్ల సంకెళ్ళు తెగిపోయాయి, చెరసాల ఓపెన్ అయిపోయింది. వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. हालेलुया। क्या कर रहे हैं? स्तुति कर रहे हैं, यीशु मसीह को स्तुति कर रहे हैं. वो लोगों का जेल चरसाला पूरा खुला हो गया. अभी भी वो लोग स्तुति कर रहे हैं प्रभु को, उनको मान रहे हैं. आज आप दुआ कर रहे हैं क्या? आप दुआ नहीं करे तो दुआ करो. చెరసాల బ్రద్దలైపోయింది. ఆ చెరసాల నాయకుడు తను భయపడిపోయాడు. చెరసాలలో ఉన్న పౌలు శీలలు పారిపోయారేమో అని. వాళ్ళు పారిపోలేదు. वो किधर भी नहीं भागे। హల్లెలూయా. हालेलुया। వాళ్ళు उसके చెరసాలలో ఉండి స్తుతిస్తున్నారు. जो చెరసాल में फिर भी प्रभु को स्तुति कर रहे हैं। చూడండి, ప్రార్థనలో ఎలాంటి శక్తి ఉన్నది. देख लीजिए प्रार्थना में कितना विश्वास है। వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రాంతం మాత్రము భూకంపం వచ్చింది. वो सिर्फ प्रार्थना कर रहे तो ही प्रभु उसको स्वस्थता दे दिया। అది కాకుండా అద్భుతం ఏం జరిగింది? సంకెళ్ళు తెగిపోయాయి, జైలు ఓపెన్ అయిపోయింది. पूरा संकल से वो लोग छुटकारा पाए हैं। అదే వేరే దొంగలైతే పరిగెత్తుకొని వెళ్ళిపోయేవారు.
वही प्लेस में दूसरे चोर है तो भाग के चले जा सकते थे, కాబట్టి దేవునికి స్తోత్రం. लेकिन प्रभु అనగా की स्तुति, దేవుని యొక్క శక్తి, प्रभु यीशु मसीह का शक्ति, గాడ్స్ పవర్ ఇస్ గ్రేట్. దేవుని యొక్క శక్తి చాలా గొప్పది. प्रभु का शक्ति महान है. ఈ రోజు నీవు ప్రార్థన చెయ్యి. आज तू प्रार्थना నీకు कर, ఎలాంటి तेरे को రోగం ఉన్నా, कितना भी रोग है तो, ఎలాంటి పెద్ద పెద్ద వ్యాధి ఉన్నా, कितना भी व्याधि है तो, డాక్టర్స్ చేయలేని కార్యం जो डॉक्टर नहीं कर पाएगा యేసు ప్రభుల వారు చేస్తారు. वो अपने यीशु मसीह कर सकता ఎందుకంటే है. क्यों बोले तो ఆయన పరిశుద్ధ దేహము లో నుండి రక్తం కారుతూ ఉంది. वो उसके पवित्र बॉडी से उसका लहू ने बाया है, ఆయన పరిశుద్ధ హస్తము నుండి उसके రక్తం परिशुद्ध కారుతూ हाथ ఉంది. से लहू बाया है. నీకు తల నుండి కాలు వరకు ఎలాంటి వ్యాధి రోగము చంపడానికి ప్రయత్నం చేసినా ఆ రోగమే ఓడిపోతుంది. सर से लेके पाँव तक जो रोगी से आप కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచు. प्रिय प्रभु पे विश्वास कर, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, प्रभु విడుదల तेरे को ఇస్తాడు. स्वस्थता देगा. నీ బంధకాల్లో ఉన్న వాటినన్నిటినీ ఆయన తెగ్గొడతాడు. सभी अंधकार से छुटकारा पाओगे. అందుకే దేవుని వాక్యం ఈ విధంగా అంటుంది, నేను రోగిని అని ఎన్నడను అనను. इसीलिए प्रभु का वचन ऐसा बोल रहा है कि मैं रोगी बोल के कभी भी नहीं कहूंगा. ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ పీటర్ 5th చాప్టర్ 7th వర్స్. మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. 1 पेतुर 5 और 7. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎంత చక్కటి మాట దేవుడు ఇక్కడ వినిపిస్తున్నాడు చూడండి. अपने सारे चिंताओं उसके ऊपर डाल दो क्योंकि उससे तुम्हारा फिक्र है. నీ చింత యావత్తు నీ మీద వేసుకుంటున్నావేమో. सभी सभी चिंताएं तुम्हारे ऊपर डाल रहा है शायद. నీ మీద వేసుకుంటే చింత పోదు, तुम्हारे ऊपर डाल दिए तो वो नहीं जाएगा, ఇంకా చింత ఎక్కువనే అవుతుంది. अभी चिंता बहुत बढ़ जाएगा. దేవుని మీద వెయ్యి, प्रभु के ऊपर डाल. అప్పుడు जब నీ చింత అంతా తొలగిపోతుంది. तुम्हारी सारी चिंताएं हट जाएंगे. అందుకే బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉంది, इसलिए प्रभु ऐसा वचन दे रहा है. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు वो आपके लिए फिक्र कर रहा है. కనుక మీ చింత యావత్తు इसलिए सारी चिंताएं ఆయన మీద వేయుడి, అనగా యేసు ప్రభు మీద వేయుడి. उसके ऊपर यानी कि प्रभु यीशु पर डाल दो. అప్పుడు जब तुम, నీ విరోధి అయిన సైతానుడు जो आपको विरोधी है నిన్ను सातान, విడిచి వెళ్ళిపోతాడు. तेर को छोड़कर चले जाएगा. హల్లెలూయా. हालेलुया. అందరూ హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన చింత మనం మోసుకుంటే మనకే బరువు అవుతుంది. अपन चिंता अपनी भर लिए तो अपने को भर होगा. మన చింత దేవుని మీద వేయాలి. अपना चिंता प्रभु यीशु मसीह पर डालना चाहिए. అప్పుడు దేవుడు जब प्रभु यीशु मसीह విముక్తిని అనుగ్రహిస్తాడు. आपको छुटकारा देगा. కాబట్టి దేవునికి స్తోత్రం. तो प्रभु का स्तुति हो. నేను బంధకాలలో ఉన్నను, मैं बंधकार में है तो भी నేను లేనని తలంచుకుంటూ मैं ఉంటాను. नहीं है बोल के सोचता रहूंगा. కాబట్టి నీ చింత నీ మీద వేసుకోకుండా యేసు ప్రభు మీద వెయ్యి, నీ చింత అంతా వెళ్ళిపోతుంది. जो चिंता तुझ पर है वो प्रभु यीशु मसीह पर डाल दो. అందుకే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది. इसलिए प्रभु का यीशु वचन ये ऐसा सलव दे रहा है. ఎందుకంటే ఈ లోకంలో సాతానుడు ఎవరిని మింగాలి అని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. आजकल का दिन में सातान देख रहा है किसको मैं गिरा डालूं, ఎవరి మీద నింద వేయాలి అని. किसके ऊपर मैं निंदा डालूं. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ మీద నిందబడ్డా, प्रभु यीशु मसीह को स्तुति हो कि आज का दिन तुम्हारे ऊपर वो निंदा है, నీకు అవమానం జరిగిన क्या तेरे को अवमान है, వాటన్నిటిని భరించిన వాడు నీ దేవుడు. उसके सभी को निकालने वाला प्रभु నీవు यीशु मसीह है. బాధపడకు. నిన్నంటే నీ దేవుని అన్నట్టే. तुझको बोले तो प्रभु यीशु मसीह को बोले जैसा. కాబట్టి నీవు చింతపడకు. इसीलिए तू चिंता मत कर. నిన్ను విడిపించే దేవుడు నీకున్నాడు, ఆయనకు तेरे లేడు. को तेरे को छुड़ाने का प्रभु यीशु मसीह आपको है, उसको नहीं है. కాబట్టి నీ దగ్గర క్షమాపణ ఉంది, इसके लिए तुम्हें और ऊपर क्षमापना నీ है. దగ్గర మంచి గుణం ఉంది. आपके पास अच्छा सा मन है, కాబట్టి నీవు దేవుణ్ణి ప్రశ్నించకు. तो आप प्रभु को कुछ नहीं कहो. ఎందుకంటే నీ కలిగిన ప్రశ్న దేవుడు ఆల్రెడీ వింటూనే ఉన్నాడు. जो सवाल तुम पूछ रहे हो वो प्रभु यीशु मसीह सुन रहा है. కాబట్టి కేవలము నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి నీ భారాన్ని ఆయన మీద వేయి. सिर्फ यीशु मसीह के ऊपर तेरा सबका बार डाल दे और అప్పుడు विश्वास कर. అప్పుడు నీకు जब तेरे को ఏవి కావాలన్నా కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. जो चाहिए प्रभु यीशु मसीह तुझे देगा. దేవునికి స్తోత్రం. అదే విధంగా प्रभु यीशु को स्तुति ऐसा ही. 2 Corinthians 3rd chapter 17th verse, 2 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం. 2 Corinthians 3:17. ప్రభువే ఆత్మ
ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ప్రైజ్ ద లార్డ్. प्रभु तो आत्मा है और जहाँ का प्रभु का आत्मा है वहाँ सर्वशक्तिमान है। దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాట దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రము నుండును. చూడండి, ప్రభు యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందండి? స్వతంత్రం. जो హల్లెలూయా. प्रभु का आत्मा किधर रहेगा उधर स्वतंत्रता रहेगा। ఎక్కడైతే దేవుని ఆత్మ ఉండదో किधर तो भी प्रभु का आत्मा रहेगा అక్కడ గట్టిగా ఆరాధన ఉండదు. उधर स्तुति आग नहीं रहेगा, వాయిద్యాలు గట్టిగా వాయించరు, उधर इंस्ट्रूमेंट्स नहीं रहेगा, గట్టిగా చప్పట్లు కొట్టరు. जोर से तालियां नहीं बजाएंगे। అక్కడ ఆ యొక్క స్థలం అంతా ఎలా ఉంటుందంటే, वो स्थल पूरा कैसा रहेगा कि చచ్చిపోయిన వాళ్ళ ఇంటి దగ్గర ఎట్లా ఉంటుందో, जो मर गए तो कैसा आता, సమాధుల తోట ఎలా ఉంటుందో जो कब्रिस्तान कैसा रहता అలా ఉంటుంది. ऐसा ही रहेगा, ఎందుకు అక్కడ వాద్యాలు లేవు, क्योंकि उधर इंस्ट्रूमेंट्स नहीं है, అక్కడ చప్పట్లు లేవు, उधर तालियां नहीं है, అక్కడ దేవుని ఆరాధన లేదు. उसका प्रभु यीशु का स्तुति यागन नहीं है। అది ఏదో కేవలము वो सिर्फ ఆ సంఘపు క్రమము చొప్పున నడిపిస్తూ ఉంటారు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఆత్మ ఎవరి సేవకుని లోపల ఉంటుందో అతడు స్వతంత్రంగా ధైర్యంగా వాక్యాన్ని చెప్పగలడు, బోధించగలడు. प्रभु यीशु की स्तुति हो, किसमें भी प्रभु का आत्मा रहेगा वो बहुत धैर्य से स्वतंत्रता से प्रभु का वचन सुना सकता है। అదే వేరే పెద్ద పెద్ద సంఘాలలో वही बड़े बड़े चर्चेस पे మామూలు సంఘ కాపరికి వాక్యాన్ని ఇవ్వరు. सभी लोगों को वाक्य का वचन नहीं देंगे। అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. तो प्रभु की स्तुति हो, దేవుని బిడ్డలారా, प्रभु यीशु मसीह के बच्चे, దేవుడు నాకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. प्रभु यीशु मसीह मुझे वो अवकाश दिया है। మొన్న నాంపల్లి మెథడిస్ట్ చర్చ్ లో, जब मैं नामपल्ली मेथोडिस्ट चर्च को गया था, అది చాలా పెద్ద సంఘం. वो बहुत बड़ा चर्च था। ఆ సంఘ సేవకుడు ఒక వ్యక్తి చనిపోయాడు. उसका पास्टर का एक फ्रेंड मर गया था। అయితే ఆ సంఘ వాళ్ళంతా, పాస్టర్ గారు మేము మెథడిస్ట్ చర్చి కదా, మరి మా సంఘంలో వచ్చి వాక్యం చెప్తారా वो सारे लोग बोल रहे हैं कि मुझे प्रभु का वचन सुनाओ అని అడిగారు. बोल के मुझे पूछे थे। అడిగితే నేను అన్నాను, నాకు వాళ్ళు చెప్పడానికి అవకాశం ఇస్తారా, ఒకసారి అడగండి. तो मेरे को हमको बोले है कि प्रभु का वचन सुनाओ बोल के। దేవుని ఆత్మ నాలో ఉంది కాబట్టి प्रभु का आत्मा मेरे पास है बोल నేను के ప్రతి చోట मैं किधर भी దేవుని వాక్యాన్ని చెప్తాను. प्रभु का वचन सुना सकता हूँ। అనేకమైన कितने की प्लेसेस पे, వారి కొరకు कितने की प्रजल के लिए స్వస్థత ప్రార్థనలు చేస్తూ ఉంటాను. కాబట్టి నాకు మీ మందిరంలో అవకాశాన్ని ఇస్తే నేను వచ్చి వాక్యాన్ని పంచుకుంటాను అన్నప్పుడు వాళ్ళు నాకు వాక్యం చెప్పడం అవకాశం ఇచ్చారు. ఆ యొక్క జ్ఞాపకార్థ కూడిక, ఆ మెమోరియల్ సర్వీస్ రోజున నేను దేవుని వాక్యాన్ని చెప్పడం జరిగింది. అనగా దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆత్మ ఎవరిలో ఉంటుందో प्रभु का आत्मा किस पर रहेगा, వాళ్ళు वो लोग ఏ ఆలయంలో అయినా ధైర్యంగా వాక్యాన్ని చెప్పగలరు. किधर तो भी स्वतंत्रता से वचन बोल सकते हैं। ఎందుకు అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉంటాడు కాబట్టి వాళ్ళు ధైర్యంగా చెప్పగలరు. क्यों बोले तो पवित्र आत्मा उस पर रहता है। అందరూ ఆ విధంగా చెప్పలేరు. सब लोग ऐसा नहीं बोल सकते। ఎక్కడైతే దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో किधर भी प्रभु का आत्मा వాళ్ళు रहेगा స్వతంత్రంగా దేవుని వాక్యాన్ని वो बहुत బోధించగలరు. स्वतंत्रता से प्रभु का वचन सुना सकते हैं। కాబట్టి దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని ఆత్మ అపోజిట్ అయిన పౌలు లోపల ఉంది కాబట్టి इधर प्रभु का आत्मा पौल के ऊपर है बोल के ఆయన యావత్ ప్రపంచంలో सारे प्रपंच पे తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. प्रभु का वचन को प्रचुर किया है। శిష్యులందరూ కూడా, उसके सारे शिष्यों ఆ भी 11 మంది శిష్యులు అనేక స్థలాలలో చెదిరిపోయి సువార్తను ప్రకటించినారు. बहुत सारे स्थल पे वो विस्तार होके प्रभु का वचन प्रचलाया है। అందుకే ఆయనకు ఎంత కఠినమైన శిక్ష इसीलिए उसको कितना भी कठिन शिक्षा తాను दिए तो भी అనుభవించినా కూడా అపోజిట్ అయిన పౌలు ధైర్యంగా వాక్యాన్ని చెప్తూ వెళ్ళాడు. बहुत धैर्य से उसको प्रभु का वचन प्रचुर किया है। అందుకే ఈ మాట इसीलिए చెప్తూ ఉన్నాను, నేను శిక్షింపబడుతున్నను అని నేను
ఎన్నడును అనను. मैं विचार कर रहा हूँ बोल के कभी भी नहीं कहूँगा। నా మీదికి శిక్ష వచ్చినా मेरे ऊपर विचार आए तो भी నేనెన్నడూ मैं నాకు कभी శిక్ష भी- వచ్చిందని అనను. मेरे ऊपर विचार आए बोल के कभी भी नहीं कहूँगा। కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, प्रभु की स्तुति हो प्रभु के ఈ पुत्र। రోజున మన ముఖ్య ధ్యానాంశము ప్రకారము आज का दिन अपना मुख्य ध्यानांश ఎన్నడూ అనను. कभी भी नहीं कहूँगा। అవునండి, మనల్ని ఎవరు అన్నా మనము अपने को వాళ్ళ कोई तो भी कुछ भी बोले तो మనము भी వాళ్ళ గురించి ఎన్నడూ అనకూడదు. हम उसके ऊपर कुछ नहीं बोलना। ప్రభువా, వాళ్ళు తెలిసి అన్నారో తెలియకుండా అన్నారో వారిని క్షమించు అని నీవు ప్రార్థన చేయాలి. परमेश्वर वो जानबूझ के बोले तो आपके ऊपर मैं छोड़ दे रहा बोल के అప్పుడు करना। నీవు క్షమించబడతావు. जब आपको क्षमापण నీకు मिलेगा నీ సరిహద్దులలో సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు. और आपको समाधान परमेश्वर देगा। కాబట్టి దేవునికి స్తోత్రం. వింటున్న మీ అందరూ ఈరోజు ఎవరినైనా అంటున్నారా, ఎవరినైనా నిందిస్తున్నారా, ఎవరినైనా సూటిపోటి మాటలు అంటున్నారా? ఆ విధంగా అంటే ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో, అయ్యా వాళ్ళు అన్నారు, మళ్ళా నేను బదులు వాళ్ళని అన్నాను, నన్ను క్షమించు. అది దేవుని బిడ్డల యొక్క గుణం. जो आप सब लोग सुन रहे हैं कि आप मैं आपके ऊपर बोला तो परमेश्वर ऊपर छोड़ दो, सब कुछ काबत- भगवान देख लेगा। కాబట్టి ఆ దోషము నా మీదికి రానియకు. उसका दोष मेरे ऊपर नको लेके आओ। ఎప్పుడైతే నీవు ఆ విధంగా ప్రార్థన చేస్తావో कभी भी तुम ऐसा प्रार्थना करोगे, అప్పుడు నీవు ఈ నేను చెప్పే మాట जब मेरा वचन అది నెరవేరుతుంది. वो सफलता हो गया, ఎన్నడూ అనను. कभी भी नहीं कहूँगा। మొదటిగా पहले वाला, సాతాను శక్తిమంతుడని ఎన్నడను అనను. सातान शक्तिमान बोल के मैं कभी भी नहीं कहूँगा। నేను ఓడిపోయినానని ఎన్నడూ అనను. मैं हार गया बोल के कभी भी नहीं कहूँगा। నాకు జ్ఞానము కొరతగా ఉందని ఎన్నడూ అనను. मुझे ज्ञान नहीं है बोल के कभी भी नहीं कहूँगा। నేను రోగినని ఎన్నడూ అనను. मैं एक रोगी बोल के कभी भी नहीं कहूँगा। నేను బంధకాల్లో ఉన్నానని నేను ఎన్నడూ అనను. मैं बंदी में है बोल के कभी भी नहीं कहूँगा। నేను శిక్షించబడుతున్నానని ఎన్నడూ అనను. मैं विचार करने वाला बोल के कभी भी नहीं कहूँगा। దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. प्रभु यीशु मसीह ये वचन को आशीर्वाद दे। మే గాడ్ బ్లెస్ యూ.